హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే వర్కింగ్ విత్ డిక్షనరీస్. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని మన వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిక్షనరీ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ డిక్షనరీ అనేది అనార్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అని చెప్పడం జరిగింది. ప్రతి ఐటెమ్‌లో మనకి కీ వాల్యూ పేర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ డిక్షనరీలో మల్టిపుల్ ఐటెమ్స్ అనేది పెట్టొచ్చనమాట. ఒక డిక్షనరీలో మనం మల్టిపుల్ ఐటెమ్స్ అయితే పెట్టొచ్చు. అలాగే దాని యొక్క టైప్, ఆ డిక్షనరీ యొక్క టైప్ తెలుసుకోవాలనుకుంటే, ఆ డిక్షనరీ యొక్క వేరియబుల్ నేమ్ ఇచ్చి టైప్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే దాని యొక్క టైప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ మనకి డిక్ట్ అని అయితే దాని యొక్క టైప్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ కీస్ అనేది ఇమ్యూటబుల్ అయి ఉండాలనమాట. ఓకేనా? డిక్షనరీలో ఉన్న కీస్ అనేది ఇమ్యూటబుల్ అలాగే యూనిక్ అయి ఉండాలి. దీని తర్వాత మనకి ఇందులో వాల్యూస్ అనేవి మ్యూటబుల్ అయిన ఉండొచ్చు, ఇమ్యూటబుల్ అయిన ఉండొచ్చు. అలాగే యూనిక్‌గా ఉండకున్నా గాని పర్లేదనమాట. దీని తర్వాత మనం ఒక లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అనేది ఏ విధంగా యాక్సెస్ జేసుకోవాలి అనేది చూడడం జరిగింది. లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అనేది మనం 2 వేస్‌లో యాక్సెస్ జేసుకోవచ్చనమాట. ఒకటి దానికి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్ లోపట ఆ కీ అనేది ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇదొక వే. దాని తర్వాత గెట్ ఆఫ్ అని ఇచ్చి దాని లోపట మనం దాని ఒక కీ ఇచ్చినట్టయితే అప్పుడు గూడా మనకి ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? వీటి మధ్యలో మనం డిఫరెన్స్ గూడా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్‌లో మనం ఆ డిక్షనరీ లేని కీ ఇచ్చామనుకోండి మనకి కీ ఎర్రర్ అయితే రావడం జరుగుతుందనమాట. గెట్ ఆఫ్‌లో డిక్షనరీలో లేని కీ ఇచ్చినట్టయితే మనకి నన్ అనేది రిటర్న్ అవుతుందనమాట. ఓకేనా? దీని తర్వాత మనం డిక్షనరీ మీద మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఒక డిక్షనరీలో ఒక ఐటెమ్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే ఐటెమ్‌ని ఏ విధంగా మోడిఫై చేయాలి, అలాగే ఒక ఐటెమ్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది చూడడం జరిగిందనమాట. ఓకేనా? డిక్షనరీ వ్యూ. ఈ డిక్షనరీ వ్యూలో డిక్షనరీ ఏ డాట్ కీ ఆఫ్, డిక్ట్ ఏ డాట్ వ్యూ ఆఫ్, డిక్ట్ ఏ డాట్ ఐటెమ్ ఆఫ్ వీటి గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే వీటిని మనం ప్రింట్ చేసామో మనకి వ్యూ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మనకిక్కడ వ్యూ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ డిక్షనరీ ఇక్కడ చూసాం కదా! ఇక్కడేంది డిక్షనరీ వ్యూస్ మీద మనం ఐటరేట్ అవ్వొచ్చనమాట. ఈ విధంగా మనం ఐటరేట్ కూడా కావచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే డిక్ట్ ఏ డాట్ ఐటెమ్ ఆఫ్ అన్నప్పుడు మనకి ఇందులో ఐటెమ్స్ అనేవి ఒక టపుల్ లోపల మనకి ప్యాక్ అవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని అన్‌ప్యాక్ చేయనీకి కీ, కామా, వాల్యూ అని ఇచ్చినట్టయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ప్లేస్ హోల్డర్‌లతోటి మనం యాక్సెస్ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అన్నమాట ఆ పేర్స్‌ని. ఓకేనా? దీని తర్వాత మనం డైనమిక్ వ్యూ. ఇక్కడ మనకి డైనమిక్ వ్యూ అంటే ఏందంటే ఎప్పుడైతే మనం డిక్షనరీని చేంజ్ చేసినట్టయితే మనకి మనకి వ్యూలో కూడా మనకి రిఫ్లెక్ట్ కావడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే డిక్షనరీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కొన్ని ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. నేమ్ కాలన్ ఏ. ఇక్కడేముంది నేమ్ అలాగే తేజ అని ఉంది. ఏజ్ 15 అని ఉంది. ఇక్కడ మనకేంది వ్యూ. ఈ వ్యూ అనే ఆబ్జెక్ట్‌లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం? డిక్షనరీ ఏ డాట్ కీస్ ఆఫ్. ఇక్కడ కీస్ ఆఫ్ అన్నప్పుడు ఇందులో ఉన్న కీస్ అన్నీ ఈ వ్యూ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రింట్ వ్యూ చేసినప్పుడు మనకేమొచ్చాయి? కీస్ అనేది రావడం జరిగింది. ఇక్కడేమొచ్చాయి? నేమ్, ఏజ్ అనేది రావడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఆ డిక్షనరీకి ఇంకొక కొత్త ఐటెమ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకేంది? కీ నేమ్ వచ్చేసి రోల్ నంబర్ అలాగే దాని యొక్క వాల్యూ వచ్చేసి 10 అనేది ఇచ్చాం. మనం ఎప్పుడైతే వ్యూని ప్రింట్ చేసామో, మనకి ఈ రూల్ నంబర్ కూడా రావడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? ఇక్కడ మనకి ఈ డిక్షనరీ చేంజ్ చేసినప్పుడు మనకి వ్యూలో కూడా రిఫ్లెక్ట్ కావడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మనం టైప్ కన్వర్షన్. మనకొక సీక్వెన్స్‌ని ఒక డిక్షనరీ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూసాం అన్నమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి డిక్షనరీ మెథడ్స్. ఇక్కడ కాపీ, క్లియర్ గాని ఈ విధంగా కొన్ని మెథడ్స్ అయితే చూసాం అన్నమాట. దీంతో పాటు మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఇందులో మనకి స్టార్ ఆర్గ్యుమెంట్స్, డబుల్ స్టార్, కేడబ్ల్యూ ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే చూద్దాం అన్నమాట. ఓకేనా? ముందుగా మన డిక్షనరీలో మనకు చాలా మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. కాపీ ఆఫ్ అని, గెట్ ఆఫ్ అని, అప్డేట్ ఆఫ్ అని, ఫ్రమ్ కీస్ ఆఫ్ అని. ఇక్కడ మనకి సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్క మెథడ్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. మనకి అవసరాన్ని బట్టి ఒక్కొక్క మెథడ్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? ఈ వీడియోలో మనం కొన్ని మెథడ్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోడైతే మనం ఈ మెథడ్స్‌ని అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేమ్, కీ, కాలన్, తేజ, ఏజ్ 15 అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డిక్ట్ బి. డిక్షనరీ బి లోపల మనం డిక్షనరీ ఏని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? డిక్ట్ బి లోపల మనం స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ఈ వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడేమవుతుంది మనకి? మనం ఏం చేస్తున్నాం? డిక్ట్ బిని డిక్ట్ బికి మనం కొత్త ఐటెమ్‌ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క వాల్యూ ఏంది? 20 అనేది ఇస్తున్నాం. ఇక్కడ మీకేం జరుగుతుందంటే డిక్ట్ ఏ అనేది, డిక్ట్ బి అనేది సేమ్ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనకిక్కడ చూసారు గదా! మనం ఎప్పుడైతే డిక్ట్ ఏని ప్రింట్ చేసామో మనకి 20 ఏజ్ 20 అనేది కూడా యాడ్ కావడం జరిగింది. మనం యాక్చువల్‌గా ఏం చేసాం? ఈ డిక్ట్ బికి ఈ కొత్త కీ అనేది ఇచ్చాం. గానీ ఎప్పుడైతే మనం డిక్ట్ బిని ప్రింట్ చేసామో మనకి డిక్ట్ ఏని ప్రింట్ చేసామో మనకేమొచ్చింది? ఆ ఏజ్ కూడా మనకి అందులో యాడ్ కావడం జరిగింది.
ఇక్కడ మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే డిక్ట్ ఏ, డిక్ట్ బి అనేది సేమ్ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా? సేమ్ మెమరీని రిఫర్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఐడీ చూసినట్టయితే మనకి ఇక్కడ సేమ్ ఐడీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా! 24, 24 మనకి సేమ్ ఐడీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే చేసైతే చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం ప్రీవియస్ కోడ్‌ని అయితే తీసేద్దాం. ఇక్కడ మనకేంది డిక్ట్ ఏ ఈక్వల్ టు మనం ఒక ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది? నేమ్ కాలన్ తేజ. అలాగే ఏజ్ 20 అనేది ఇద్దాం. ఏజ్ 20. ఎప్పుడైతే మీరు ఈ డిక్షనరీకి ఒక కాపీ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి మెయిన్ డిక్షనరీ కూడా చేంజ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? డిక్షనరీ బి ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ ఏని అసైన్ చేస్తున్నాం. డిక్ట్ ఏని అసైన్ చేస్తున్నాం డిక్షనరీ బికి. ఇప్పుడు నేను డిక్షనరీ బికి ఒక ఐటెంని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డిక్ట్ అండర్ స్కోర్ బి ఆఫ్ సిటీ అనే ఒక ఐటెంని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంది? హైదరాబాద్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏంది ప్రింట్ చేద్దాం. డిక్షనరీ అని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ డిక్ట్ అండర్ స్కోర్ ఏ డిక్షనరీ అని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకి డిక్షనరీలో ఏలో ఏమున్నాయి? నేమ్ ఒకటి ఉంది, ఏజ్ అనే 2 కీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకేంది ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సిటీ కూడా యాడ్ కావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి 2 వేరియబుల్స్ కూడా సేమ్ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇక్కడ చూసారు కదా! సిటీ హైదరాబాద్ అనేది కూడా మనకి యాడ్ కావడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేద్దాం? దాని ఒక ఐడీ చూద్దాం అన్నమాట. ఓకేనా? సేమ్ మెమరీ లొకేషన్‌ని 2 వేరియబుల్స్ అనేది మనకి రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రింట్ ఆఫ్ ఐడీ ఆఫ్ డిక్ట్ అండర్ స్కోర్ ఏ ప్రింట్ ఆఫ్ ఐడీ ఆఫ్ డిక్ట్ అండర్ స్కోర్ బి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ రెండిటి కూడా సేమ్ ఐడీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు మనకి సేమ్ మెమరీ లొకేషన్‌ని చూపించడం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా? ఒకవేళ మనకి ఇలాంటి సిట్యుయేషన్ రావచ్చు. మనం ఒక కాపీ మీద మనం ఎలాంటి ఆపరేషన్ చేయాలి అనే ఒక సిట్యుయేషన్ రావచ్చనమాట. సో, దానికోసం మనకి కాపీ ఆఫ్ అనే ఒక మెథడ్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఆ డిక్షనరీని కాపీ చేసుకొని దాని మీద మనం ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే మనకి యాక్చువల్ డిక్షనరీ ఉంటుంది కదా! దాంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి జరగవనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కాపీ ఆఫ్ ఈ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకేంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాపీ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి డిక్షనరీ ఏలో ఉన్న అన్ని కీ వాల్యూస్ అనేది డిక్షనరీ ఏ కాపీ అని ఉంది కదా! ఈ వేరియబుల్‌లో పెడుతున్నాం అనమాట. ఓకేనా? మొత్తం యాక్చువల్‌గా ఎలా ఉందో అవన్నీ తెచ్చుకొని ఇందులో పెడుతున్నాం అనమాట. డిక్షనరీ ఏ కాపీలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిక్షనరీ ఏ కాపీ దాని మీద ఎలాంటి ఆపరేషన్ చేసినా గానీ డిక్షనరీ ఏలో ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి జరగవనమాట. కానీ ఎలాంటి చేంజెస్ అనేవి జరగవనమాట. ఓకేనా? ఎందుకంటే మనం ఒక కాపీ మీద మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి కొత్తగా క్రియేట్ అయిన డిక్షనరీకి మనం ఒక డిక్షనరీ ఏ కాపీ అనేది రిఫర్ చేస్తున్నాం. ఒకసారి మనం ఎగ్జాంపుల్ తోటి అయితే అర్థం చేసుకుందాం. డిక్షనరీ ఏ ఈజ్ ఈక్వల్ టు నేమ్ తేజ ఏజ్ 15 ఇది మన డిక్షనరీ ఏ. ఓకేనా? ఇప్పుడు మనం డిక్షనరీ బి ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ ఏ డాట్ కాపీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కాపీని తెచ్చుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి కాపీ ఏం చేస్తుంది? మనం ఈ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేయదనమాట ఇప్పుడు మనకి. ఈ డిక్షనరీ ఏ అనేది ఈ కొత్తగా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేయదనమాట. ఈ డిక్షనరీ బి అనేది ఈ కొత్తగా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డిక్షనరీ బి మనం డిక్షనరీ బిలో ఏజ్ అనే కొత్త కీని పెడుతున్నాం అనమాట. దానికి ఒక వాల్యూ వచ్చేసి 20 ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం డిక్షనరీ ఏని ప్రింట్ చేసామో, కానీ డిక్షనరీ ఏని ప్రింట్ చేసినప్పుడు మనకి ఎలాంటి చేంజెస్ అనేవి జరగవనమాట. ఇక్కడ ప్రింట్ చేసినట్టయితే నేమ్ తేజ అలాగే ఏజ్ 15 మాత్రమే ఉండడం జరిగింది. మనకిక్కడ కొత్తగా ఏం యాడ్ కాలేదనమాట. ఓకేనా? ఎలాంటి మోడిఫికేషన్ కాలేదనమాట. ఏజ్ 20 అనేది చేంజ్ చేసాం ఇక్కడ. కానీ ఇక్కడ చేంజెస్ అని ఏం జరగలేదనమాట. ఏజ్ 50 అనేది ఉండడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ఐడీస్ కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సరేగా డిఫరెంట్ ఉండడం జరిగింది. ఒకసారి మనం దీన్ని కూడా వీఎస్ కోడ్‌లో చేసేట్టు చూద్దాం. ఇక్కడ మనకేంది ఓన్లీ సింపుల్‌గా ఇక్కడ కాపీ ఆఫ్ ఇచ్చినట్టయితే మన డిక్షనరీ ఏకి ఒక కాపీ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. కాపీ ఆఫ్ ఓకేనా? మన ప్రీవియస్‌గా ఏం జరిగింది? ఈ డిక్షనరీ ఏని ప్రింట్ చేసినప్పుడు మనకు సిటీ వచ్చేసి హైదరాబాద్ అనేది కూడా రావడం జరిగింది. మనకి ఆ సిటీ అనేది ఆ డిక్షనరీ ఏకి యాడ్ కాదనమాట. ఓకేనా? ఇక్కడ నేనైతే రన్ చేస్తున్నాను. మనం రన్ చేసినట్టయితే చూసారు కదా! నేమ్ తేజ ఏజ్ 20 అని మాత్రమే ఉండడం జరిగింది. ఓకేనా?
అలాగే దాని యొక్క ఐడీస్ కూడా మనకి డిఫరెంట్‌గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే, దీని తర్వాత మనం కాపీ ఆఫ్ లిస్ట్. మనం ఇప్పుడు డిక్షనరీని అయితే ఏ విధంగా అయితే కాపీ చేసామో, ఈ లిస్ట్‌ని కూడా మనం కాపీ చేసుకొని చేయొచ్చనమాట. ఓకేనా? సేమ్‌గా. ఇక్కడ మనకేంది లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు తేజ, 15. లిస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఏ డాట్ కాపీ. ఇప్పుడు లిస్ట్ బి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్. ఎక్స్టెండ్ ఆఫ్ అంటే ఏంది? మనం కొన్ని వాల్యూస్‌ని యాడ్ చేయడానికి ఇది ఎక్స్టెండ్ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఎక్స్టెండ్ ఆఫ్ 20 అని ఇచ్చినప్పుడు లిస్ట్ బిలో మనకు 20 అనేది యాడ్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే లిస్ట్ ఏని ప్రింట్ చేస్తామో, లిస్ట్ ఏలో మనకి ఎలాంటి చేంజెస్ అనేవి జరగవనమాట. తేజ 15 అని మాత్రమే ఉండడం జరుగుతుంది. అలాగే దాని యొక్క ఐడీస్ కూడా మనకి డిఫరెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సరే మనం దీన్ని కూడా ఒకసారి అయితే వీఎస్ కోడ్‌లని పేజ్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని తీసేసినట్టయితే లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఇక్కడ మనకేంది తేజ, 15 అది ఇద్దాం. ఇప్పుడు లిస్ట్ అండర్‌స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ బికి మనం ఏం చేస్తున్నాం? లిస్ట్ ఏని అసైన్ చేద్దాం అనమాట. లిస్ట్ ఏ డాట్ మనం కాపీ అయితే చేద్దాం అనమాట. లిస్ట్ ఏ యొక్క కాపీని మనం దీనికైతే అసైన్ చేద్దాం. కాపీ ఆఫ్. ఇప్పుడు మనం లిస్ట్ బికి ఒక వాల్యూ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాం? మన స్లైడ్‌లో ఏం వాల్యూ యాడ్ చేసాం? లిస్ట్ బికి మనం ఎక్స్టెండ్ చేద్దాం అనమాట. డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 20 అనేది చేద్దాం. మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏనైతే ప్రింట్ చేద్దాం. ఓకేనా? వాటి యొక్క ఐడీస్‌ని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐడీ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ప్రింట్ ఐడీ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ బి. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే దాని దాని యొక్క ఐడీస్ అనేవి మనకు డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. ఒకసారి మనం టెర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా మనకి లిస్ట్ ఏలో మనకి తేజ అలాగే 15 మాత్రమే ఉండడం జరిగింది. అవే మనకి అవుట్‌పుట్ కింద అయితే రావడం జరిగింది. అలాగే ఐడీస్ కూడా మనకి డిఫరెంట్‌గా రావడం జరిగిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మనం ఆపరేషన్స్ ఆన్ డిక్షనరీ. మనం డిక్షనరీ మీద మనం చాలా ఆపరేషన్స్ అయితే పర్ఫార్మ్ చేయొచ్చనమాట. లెన్ ఆఫ్ అని, క్లియర్ ఆఫ్ అని, మెంబర్‌షిప్ ఆపరేషన్స్ అనేవి. ఇవన్నీ మనం లిస్ట్‌లో గాని, టపుల్‌లో గాని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం గదా! అలాగే ఇక్కడ డిక్షనరీ మీద గూడా ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేయొచ్చనమాట. సో, మనం పేజ్ అయితే చూద్దాం. సో, మనం టెర్మినల్‌లోకి వచ్చినట్టయితే ఒకసారి మనం పేజ్ అయితే చూద్దాం. ఇక్కడ మనం ఇది మన డిక్షనరీ. ఇక్కడ మనకి డిక్షనరీ ఉంది గదా! వీటి మనం లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది మెథడ్ అనేది పర్ఫార్మ్ చేద్దామనమాట. లెన్ ఆఫ్ అంటే ఏంది మనకి? దాని యొక్క లెంత్ అనేది రావడం జరుగుతుంది కదా! ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ డిక్ట్ అండర్‌స్కోర్ ఏ. దాని యొక్క లెంత్ అనేది రావడం జరుగుతుందన్నమాట. కానీ మనం రన్ చేసినట్టయితే దాని యొక్క లెంత్ ఎంత? మనకు 2. ఎందుకంటే మనకు 2 ఐటెమ్స్ ఉన్నాయి కదా! దీనిలో 2 ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క లెంత్ వచ్చేసి 2 అనేది రావడం జరిగిందన్నమాట. అలాగే మనం క్లియర్ ఆఫ్ చేసినట్టయితే మనకి ఆ డిక్షనరీ అనేది క్లియర్ కావడం జరుగుతుంది. సరే మనం క్లియర్ ఆఫ్ అనేది చేద్దాం. డిక్షనరీ డిక్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ క్లియర్ ఆఫ్ అని చేసినట్టయితే మనకి ఎంప్టీ డిక్షనరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే 2 ఫ్లవర్ బ్రేసెస్ చూసారు కదా! మనకి నన్ అని అయితే రావడం జరిగింది. ఓకేనా? మనకి మొత్తం క్లియర్ కావడం జరిగిందనమాట. ఒకవేళ మనం డిక్ట్ అండర్‌స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు డిక్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ క్లియర్ ఆఫ్ అని చేసి ఈ విధంగా కూడా ఒక వేరియబుల్‌లో పెట్టి మనం చేసినప్పుడు అయితే మనకి ఏమొస్తుంది? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! ఈ విధంగా మనకి ఎంప్టీ డిక్షనరీ అనేది మనకు అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం మెంబర్‌షిప్ చెక్. ఈ విధంగా మనం మెంబర్‌షిప్ చెక్ కూడా చేయొచ్చనమాట. మెంబర్‌షిప్ చెక్ అంటే ఏంది? మనకి ఏదైనా కీ అన్నా గాని, ఏదైనా వాల్యూ అన్నా గాని ఆ డిక్షనరీలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చనమాట. మనం చూసినట్టయితే కీ. కీని బట్టి మనం మెంబర్‌షిప్ చెక్ అనేది చేయొచ్చు. నేమ్ ఇన్ డిక్ అండర్‌స్కోర్ ఏ. డిక్ట్ అండర్‌స్కోర్ ఏలో నేమ్ అనే కీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నామనమాట. ఇక్కడ ఉంది కాబట్టి మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? ట్రూ అనేది వస్తుందనమాట. ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే అవుట్‌పుట్ వచ్చేసి ట్రూ అనేది వస్తుందనమాట. చూసారు కదా! మనకి ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. ఒకవేళ మనం సిటీ అని ఇచ్చామనుకోండి. సిటీ అనేది ఆ డిక్షనరీలో లేదు కాబట్టి మనకి ఫాల్స్ అని అవుట్‌పుట్ కింద అయితే రావాలనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! ఇక్కడ మనకి ఫాల్స్ అని అవుట్‌పుట్ కింద అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఆపరేషన్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది.
దీని తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఈ కీస్ మీద గాని, ఇప్పుడు వాల్యూస్ మీద గాని మీరు ఐటరేట్ అయినప్పుడు, మనం అందులో ఎలాంటి మోడిఫికేషన్ అనేవి చేయొద్దనమాట. ఓకేనా? మనం ఈ డిక్షనరీ మీద ఐటరేట్ అయితున్నప్పుడు, మనం ఎలాంటి యాడ్ చేయడం గాని, వాల్యూస్‌ని కీని యాడ్ చేయడం గాని, రిమూవ్ చేయడం గాని చేయొద్దనమాట. చేసినట్టయితే మనకి రన్ టైమ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ dict_age ఈక్వల్ టు నేమ్ తేజ ఏజ్ 15 అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఈ డిక్షనరీ మీద ఐటరేట్ అవుతున్నాం. అంటే ఈ కీస్ మీద డాట్ కీస్ ఆఫ్ అంటే మనకేమొస్తుంది? ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇఫ్ కే డబుల్ ఈక్వల్ టు నేమ్ ఓకేనా? కీ అనేది నేమ్ డబుల్ ఈక్వల్ టు నేమ్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ కీని మనం డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దాన్ని డిలీట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం డిలీట్ చేయలేమనమాట. ఐటరేట్ అవుతూ మనం డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి రన్ టైమ్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ విధంగా చేస్తే మనకి ఎర్రర్ అనేది రావస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఐటరేట్ అవుతూ మనం వాల్యూస్‌ని చేంజ్ చేయొచ్చు గానీ, ఈ విధంగా కీస్‌ని అప్‌డేట్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ, రిమూవ్ చేయడం గానీ చేయరాదనమాట. ఓకేనా? ఇక్కడ మనం వీఎస్ కోడ్‌లో దీన్నైతే చేసేది చూద్దాం. మనం వీఎస్ కోడ్‌కొచ్చినట్టయితే ఇది మన డిక్షనరీ గదా! మనం ఈ డిక్షనరీ కీస్ మీద మనం ఐటరేట్ అవుదాం అనమాట. ఫర్ ఐ ఇన్ డిక్ట్ డిక్షనరీ ఏ డాట్ కీస్ ఆఫ్ అంటే మనకేమొస్తుంది? అందులో ఉన్న కీస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక కండిషన్ అయితే రాద్దాం. ఇఫ్ ఐ డబల్ ఈక్వల్ టు నేమ్ అనే కీకి ఈక్వల్ అని చెక్ చేద్దాం. ఈక్వల్ అయితే మనం ఏం చేస్తున్నాం? డిలీట్ dict_a ఆఫ్ ఐ దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ మనకేంది? ప్రింట్ ఆఫ్ dict_a ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకేమొస్తుంది? రన్ టైమ్ ఎర్రర్ అనేది రావడొస్తుందనమాట. చూసారు కదా! ఇక్కడ మనకి రన్ టైమ్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం ఐటరేట్ అవుతూ మన కీస్ అనేది యాడ్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని చేయరాదనమాట. ఓకేనా? దీని తర్వాత మనం మళ్ళీ మన స్లైడ్‌లోకొచ్చినట్టయితే ఇక్కడ మనం ఆర్బిటరీ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం వీటి గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఈ ఆర్బిటరీ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, మనం ఒక ఫంక్షన్‌కి మనం వేరియబుల్ లెంగ్త్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయొచ్చనమాట ఫంక్షన్ డెఫినిషన్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇప్పుడు మ్యాక్స్ ఆఫ్ గాని, మిన్ ఆఫ్ గాని ఏ విధంగా అయితే వర్క్ అయితాయో, మనం ఈ విధంగా మనం ఫంక్షన్ కూడా మనం ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ అనేది ఈ ఫంక్షన్ అనేది ఏ విధంగా వర్క్ అయితుందంటే, మనకి స్టార్ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే మనం 1, 2, 3 అని ఇచ్చినప్పుడు మనకి మాక్సిమం నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిన్ ఆఫ్ 1, 2, 3 అని ఇచ్చినప్పుడు మనకి మినిమమ్ నంబర్ అనేది ఇస్తుంది. ఇక్కడ మనకేంది ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఆర్గ్యుమెంట్స్ కింద ఈ ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. అదన్నీ రిసీవ్ చేసుకుంటుందన్నమాట అన్ని ఆర్గ్యుమెంట్స్‌ని. ఇక్కడ మనం ఇక్కడ కూడా మనం ఒక ఫంక్షన్‌కి వేరియబుల్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయాలనుకున్నప్పుడు స్టార్ ఆర్గ్స్ అని ఇది వాడాలన్నమాట. ఆర్బిట్రరీ ఫంక్షన్ అనేది వాడాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే డెఫ్ మోర్ అండర్ స్కోర్ ఆర్గ్స్ ఆఫ్ స్టార్ ఆర్గ్స్ ఓకేనా? స్టార్ ఆర్గ్స్ అని ఇచ్చినప్పుడు ఇది మనకి ఒక ఆర్బిటరీ ఫంక్షన్. ఓకేనా? ప్రింట్ ఆర్గ్స్ అని ప్రింట్ చేస్తే మనకి ఒక టపుల్ లాగా ప్యాక్ అయ్యి రావడం జరుగుతుంది. మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం వేరియబుల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం అనమాట. 1, 2, 3, 4 మనకు నచ్చినన్ని వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చనమాట. మనకి ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే, మనకి ఒక వాల్యూస్ అనేది ఆర్గ్యుమెంట్స్ అనేది ఫంక్షన్‌కి ఎన్ని పంపాలో తెలవనప్పుడు, దాని యొక్క వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి వేరీ అయినప్పుడు, మనం ఈ ఆర్బిట్రరీ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఈ వాల్యూస్‌ని ఆర్గ్యుమెంట్స్ లాగా పంపినప్పుడు మనకేం జరుగుతుంది? వీటిని ప్రింట్ చేస్తే, ఈ ఆర్గ్స్‌ని ప్రింట్ చేస్తే, మనకు ఒక టపుల్ లాగా ప్యాక్ అయ్యి, మనకి అవుట్‌పుట్ కింద రావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! సెకండ్ టైమ్ మనం ఆర్గ్స్ ఆఫ్ పంపినప్పుడు, కానీ ఎంప్టీగా మనం ఫంక్షన్ కాల్ చేస్తే, మనకి ఎంప్టీ టపుల్ అనేది రావడం జరిగిందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం మల్టిపుల్ వాల్యూస్‌ని మనం ఒక ఆర్గ్యుమెంట్స్ లాగా పంపాలనుకున్నప్పుడు, ఈ విధంగా స్టార్ ఆర్గ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా వీఎస్ కోడ్‌లో తర్వాత రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది? డెఫ్ మోర్ అండర్ స్కోర్ ఆర్గ్స్ ఓకేనా? స్టార్, స్టార్ ఆర్గ్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఆర్గ్స్ అనే కాకుండా మీరు నేమ్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చనమాట. స్టార్ పెట్టి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా?
ఆర్గ్స్ అని ఇవ్వాలని ఏం లేదు. ప్రింట్ ఆఫ్ ఆర్గ్స్. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. ఫర్ ఆర్గ్స్. సో ఇక్కడ మనం వేరియబుల్ లెంత్ ఆఫ్ వాల్యూస్ అనేది పంపిద్దాం అనమాట. 2, 3, మీకు నచ్చిన నెంబర్స్ అయితే ఆర్గ్యుమెంట్స్ కింద పంపిద్దాం. 5, 6 ఒక 6 నెంబర్స్ అనేది పంపిద్దాం. ఇంకోసారి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎంప్టీగా అయితే పంపుదాం అనమాట. ఎంప్టీ ఫంక్షన్ కాల్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఒక టపుల్ లాగా ప్యాక్ అయ్యి మనకి ఆ వాల్యూస్ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. కానీ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! మనకి ఒక టపుల్ లాగా ప్యాక్ అయ్యి మనకి 1, 2, 3, 6 వరకు రావడం జరిగింది. మనం సెకండ్ టైమ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేది పంపలేదు కాబట్టి మనకి ఎంప్టీ టపుల్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? దీని తర్వాత మనం మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక వాల్యూస్‌ని డైరెక్ట్‌గా పంపకుండా ఒక సీక్వెన్స్ ఉందనుకోండి. ఆ సీక్వెన్స్‌ని కూడా మనం ఈ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్స్ లాగా పంపొచ్చనమాట. ఏ విధంగా అంటే మనకి స్టార్ డేటా అని ఇచ్చినప్పుడు మనకి ఈ సీక్వెన్స్ ఉంది గదా! ఒక లిస్ట్ ఉంది గదా! ఈ లిస్ట్ అనేది అన్‌ప్యాక్ అయ్యి మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా మనకి ఆర్గ్యుమెంట్స్‌కి వాల్యూస్ లాగా వెళ్ళడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇక్కడ మీరు క్లియర్‌గా విన్నట్టయితే ఇక్కడ మీరు చూడండి. స్టార్ డాటా అన్నప్పుడు మనకేం జరుగుతుంది? ఈ లిస్ట్ అనేది అన్‌ప్యాక్ అవ్వడం జరుగుతుంది. అన్‌ప్యాక్ అయ్యి ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఈ ఫంక్షన్ డెఫినిషన్‌కి వాల్యూస్ అనేది పోవడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు మనకేం జరుగుతుంది? ఈ అలో అనేది మనకి ఆర్గ్యుమెంట్ 1కి వాల్యూ లాగా వెళ్ళడం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ 1 లాగా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్ 1కి వెళ్ళడం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ 2కి సెకండ్ పొజిషన్‌లో ఉన్న తేజ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం స్టార్ డేటా అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ సీక్వెన్స్ అనేది అన్‌ప్యాక్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా కూడా ఒక సీక్వెన్స్ ఉన్నా గాని ఫంక్షన్‌కి మనం పంపొచ్చనమాట. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ లాగా సెండ్ చేయొచ్చనమాట. ఒకసారి మనం ఇది కూడా వీఎస్ కోడ్‌లో చేసేది చూద్దాం. ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ అయితే ఇద్దాం ఇక్కడ. సీక్వెన్స్ ఏంది? డాటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమనిద్దాం? హలో, హలో కామా తేజ అనేది ఇద్దాం. స్టార్ ఇచ్చి డేటా అని ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ రిసీవ్ చేసుకోనికి ఆర్గ్యుమెంట్స్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇద్దాం. ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని ఇద్దాం. ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు కామ్ అనేది ఇద్దాం. ఓకేనా? ఇక్కడ మనం వీటిని అయితే ప్రింట్ చేద్దాం. మనం ఏం చేద్దాం? ఆర్గ్యుమెంట్ 1 ప్లస్ స్పేస్ అయితే ఇద్దాం. లేకపోతే ఆర్గ్యుమెంట్ 2 ఓకేనా? సరే మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. మనకి మిడిల్‌లో స్పేస్ కావాలనుకుంటే స్పేస్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకేమొస్తుంది? హలో తేజ అని అయితే అవుట్‌పుట్ కింద అయితే రావాలన్నమాట. రన్ చేసినట్టయితే చూసారు కదా! హలో తేజ అని మనకు అవుట్‌పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా? ఒక సీక్వెన్స్ ఇచ్చి కూడా మనం పంపొచ్చనమాట. ఆర్గ్యుమెంట్స్ లాగా. ఓకేనా? ఈ విధంగా మనం స్టార్ డేటాని ఇచ్చినప్పుడు అన్‌ప్యాక్ అయ్యి వాటికి వాల్యూస్ లాగా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఓకేనా? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏందంటే డబుల్ స్టార్ ఇచ్చి కేడబ్ల్యూ ఆర్గ్స్ అని ఇచ్చినప్పుడు కేడబ్ల్యూ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? మల్టిపుల్ కీస్ అనేవి మనకి ఆర్గ్యుమెంట్స్ లాగా పంపొచ్చనమాట ఫంక్షన్‌కి. ప్రీవియస్‌గా అయితే ఏ విధంగా అయితే పంపామో ఇక్కడ మనం కీస్ కూడా పంపొచ్చనమాట. ఓకేనా? మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది పంపొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకది అర్థం కావడం జరుగుతుంది. సో, మీరు చూసినట్టయితే వేరియబుల్ లెంత్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి ఫంక్షన్‌కి అనేది పంపొచ్చనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి మోర్ ఆర్గ్స్ ఆఫ్ డబుల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అనమాట. ఆర్గ్స్ ప్రింట్ ఆర్గ్స్ అని చేసినప్పుడు మనకేమొస్తుంది? డిక్షనరీ లాగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది? డెఫ్ మోర్ ఆర్గ్స్ డబుల్ స్టార్ క్వార్క్స్ ప్రింట్ క్వార్క్ చేసినప్పుడు మనకు డిక్షనరీ అనేది రావడం జరుగుతుంది. మనం వాల్యూస్ ఏం పాస్ చేస్తున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, ఈ విధంగా మనం సి ఈజ్ ఈక్వల్ 3 ఇలా మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు వేరియబుల్ లెంత్ ఆఫ్ వాల్యూస్ అనేది పంపొచ్చు అనమాట. కానీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పంపొచ్చు అనమాట. మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి ఆర్గ్యుమెంట్స్ లాగా ఈ ఫంక్షన్‌కి అనేది పాస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం పాస్ చేసిన వాల్యూస్‌ని మనం ఇక్కడ పిన్ చేసినట్టయితే
కానీ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రింట్ చేసినట్టయితే ఒక డిక్షనరీ లాగా ప్యాక్ అయ్యి మనకు అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏంది? కీ ఏంది ఇక్కడ 3 సారీ కీ ఏంది ఇక్కడ ఏ అలాగే వాల్యూ వచ్చేసి 1 అన్నమాట. ఈ విధంగా మనకి ప్యాక్ కావడం జరుగుతుంది. A:1 ఓకేనా? P అనేది కీ అలాగే 2 అనేది వాల్యూ. ఈ విధంగా మనం కీ వాల్యూ పెయిర్స్ లాగా రావడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఎంప్టీ. ఎంప్టీగా మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఎంప్టీ డిక్షనరీ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్ని VS కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం చేద్దాం ఫాల్స్ అనేది యూజ్ చేద్దాం అన్నమాట. ఆర్బిట్రరీ ఫంక్షన్ అయితే ఇద్దాం. మనం ప్రీవియస్‌గా ఏం చేసినాం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పంపిస్తున్నాం అన్నమాట. ప్రీవియస్‌గా మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయడం జరిగింది ఫంక్షన్ డెఫినిషన్‌కి. ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాం. యాడ్స్ ఓకేనా? మనం వాటిని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ మనం ఫంక్షన్ కాల్ చేద్దాం అన్నమాట. ఫంక్షన్ డెఫినిషన్ అయితే రాయడం జరిగింది. మనం ఫంక్షన్ కాల్ మోర్ ఆర్గ్స్ ఆఫ్ a is equal to 1, b is equal to 2, c is equal to 3 ఇలా మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మల్టిపుల్ వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పంపొచ్చు అనమాట. మనం ఒక ఎంప్టీ ఫంక్షన్ కాల్ అనేది చేద్దాం. మనం అయితే ఒకసారి అయితే రన్ చేసేది చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్‌లో ఇప్పుడైతే రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే చూసారు కదా! ఒక డిక్షనరీ లాగా మనకి ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి ప్యాక్ కావడం జరిగిందనమాట. చూసారు కదా! A అనేది కీ, 1 అనేది వాల్యూ, B అనేది కీ, 2 అనేది వాల్యూ, అలాగే C అనేది కీ, 3 అనేది వాల్యూ అనమాట ఇక్కడ. ఇక్కడ మనం సెకండ్ టైమ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇలాంటి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయలేదు కాబట్టి మనకి ఎంప్టీగా మనకి డిక్షనరీ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి డిక్షనరీ వస్తుంది కాబట్టి మనం ఈ డిక్షనరీ మీద ఐటరేట్ అవ్వచ్చు కదా! ఓకేనా? ఈ డిక్షనరీ మీద మనం ఐటరేట్ అవ్వచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏమొస్తుంది క్వార్క్స్‌లో మనకి కీ వాల్యూ పెయిర్స్ అనేది రావడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ మనం క్వార్క్స్ డాట్ ఐటెమ్స్ ఆఫ్ అంటే ఏమొస్తుంది మనకి ఆ పెయిర్స్ అనేది రావడం జరుగుతుంది. పెయిర్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి మనకి మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా! ఒక టపుల్ లాగా ప్యాక్ అయ్యి రావడం జరుగుతుంది. ఆ ప్యాక్ అయిన దాన్ని మనం ఐ, జే అని అన్‌ప్యాక్ చేసి మనకి ప్లేస్ హోల్డర్‌లో పెట్టి వాటినైతే ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఒకసారి మనం దీన్ని VS కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్ అయితే ఓపెన్ చేసినట్టు ఇక్కడ మనకేంది ఫర్ లూప్ యూజ్ చేసుకొని వీటి మీద మనం ఐటరేట్ అవుదాం అన్నమాట. ఫర్ ఐ, జే ఇన్ ఏం చేస్తున్నాం మనం బాక్స్ డాట్ ఐటమ్స్ ఐటమ్స్ ఆఫ్ అని చెప్పినప్పుడు మనకి ఏమొస్తాయి పేర్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఆ పేర్స్‌ని మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం ఇండెంటేషన్ అయితే యాడ్ చేద్దాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ప్లేస్ హోల్డర్స్ యూజ్ చేసుకొని మనం ఆ పేర్స్‌ని అయితే ప్రింట్ చేద్దాం. కామా పేస్ డాట్ ఫార్మాట్ ఆఫ్ ఐ, జే ఓకేనా? ఇక్కడ మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి అందులో ఉన్న కీ వాల్యూ పెయిర్స్ అనేవి రావడం జరుగుతుంది. డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పెయిర్స్ చూసారు కదా! A1, B2, C3 ఈ విధంగా మనం ఈ డిక్షనరీ మీద కూడా ఐటరేట్ అవ్వచ్చనమాట. ఎప్పుడైతే మనం ఈ ఫార్క్స్ అనేది యూజ్ చేసినప్పుడు. ఓకేనా? దీని తర్వాత మనం ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ. మనకి ఈ విధంగా మనకు అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి కాలన్ పెట్టారు కాబట్టి కాలన్ రావడం జరిగింది. కావాలనుకుంటే మనం కూడా కాలన్ అనేది యాడ్ చేయొచ్చు కదా! ఇక్కడ మనం కాలన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి మిడిల్‌లో కాలన్ రావడం జరుగుతుంది. చూసారు కదా! A కాలన్ 1, B కాలన్ 2, C కాలన్ 3 ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం అన్‌ప్యాకింగ్ చేసే ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనకేంది ప్రీవియస్‌గా మనం ఒక సీక్వెన్స్‌నిచ్చి దాన్ని అన్‌ప్యాక్ చేసి మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఏ విధంగా ప్యాక్ చేసామో ఇక్కడ కూడా మనం ఒక డిక్షనరీ ఒక సీక్వెన్స్ ఉంటే మనం వాటిని కూడా అన్‌ప్యాక్ చేసి ఇక్కడ చూసారు కదా! ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి మనం పాస్ చేయొచ్చనమాట. కానీ డిఫాల్ట్‌గా ఉన్న ఆర్గ్యుమెంట్స్‌కి మనం పాస్ చేయొచ్చనమాట వాల్యూస్ లాగా. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్గ్యుమెంట్ 1 కాలన్ అలో. కానీ ఆర్గ్యుమెంట్ 1 ఎక్కడుంది? ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇక్కడ సేమ్ నేమ్స్ అయితే ఉండాలనమాట. ఆర్గ్యుమెంట్ 1 ఉంటే ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ 1 అనేది ఉండాలనమాట. అలాగైతేనే మనం వాల్యూస్ అనేది పాస్ చేయగలుగుతాం. సో, మనకి ఆర్గ్యుమెంట్ 1 ఎక్కడుందో దానికి అలో అనేది పాస్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్ 2 ఎక్కడుంటే ఈ వాల్యూ అనేది దానికి పాస్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి అలో తేజ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి వీఎస్ కోడ్‌లో రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకేంది ఇక్కడ మనం ఒక సీక్వెన్స్‌ని అయితే పంపిద్దాం.
డిక్షనరీనైతే dict _ a is equal to colon argument 1 is equal to hello. అలాగే arguments 2 is equal to తేజ. ఓకేనా? ఇక్కడ మనం డిక్షనరీ కదా, కాలన్ అనేది యూజ్ చేయాలి. కీ వాల్యూ పేర్స్ కదా, ఇక్కడ మనం కాలన్ అయితే యూజ్ చేయాలి. స్టార్ లేదు. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం డిక్షనరీకి పంపించాలి కదా. సో మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే పెడతాం మనం. ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది ఇద్దాం. ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు రామ్ అనేది ఇద్దాం. ఓకేనా? ఇక్కడ మనం వాటిని అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2ని ప్రింట్ చేద్దాం. ప్లస్ స్పేస్ ప్లస్ ఆర్గ్యుమెంట్ 2. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేద్దాం అనమాట. సో దానికోసం మనం ఏం చేద్దాం, డబల్ స్టార్స్ అనేది పెడదాం అనమాట. డిక్షనరీ మనకేముంది, మనకి కీస్ అనేవి నిజంగానే మనకి డబుల్ కోర్స్లో లేదా సింగిల్ కోర్స్లో ఉండాలి కదా. సో మనకి అందుకే ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది అనమాట. మనం కోర్స్లో పెట్టాలి అనమాట కీస్ అనేవి. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో తేజ్ అని మనకు అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే సరే కదా, మనకి హలో తేజ్ అని అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు ఆర్గ్యుమెంట్ 2 అనేది ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రామ్ అని ఉంది కాబట్టి మనకి హలో రామ్ అని అయితే అవుట్పుట్ కింద అయితే రన్ చేసి సరే కదా, హలో రామ్ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం ఫాక్స్ అని ఒక ఆర్బిటర్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత మనం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం నేమ్స్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం ఈ కీస్ అనేవి కీ నేమ్స్ అలాగే ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. కీ నేమ్ ఏముంది, మెసేజ్ ఎంఎస్జి అనేది ఉంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్ ఉంది, args1 అనేది ఉంది. సో మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా, వీటి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకి టైప్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ విధంగా పాస్ చేయాలనుకుంటే మనకి ఈ రెండు నేమ్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. సేమ్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం పెడదాం, ఓకేనా? ఇక్కడ మనం డిఫరెంట్ నేమ్ ఇచ్చామనుకోండి, ఓకేనా? ఈ ఏ అని ఇక్కడ మనం బి అని ఇచ్చాం. కీ నేమ్స్ వీటికి డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 ఇక్కడ ఏబి అనేస్తే మనకి ఏమొస్తుంది, టైప్ ఎర్రర్ అనేది వస్తుందండి. నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఇక్కడ టైప్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైనా మీరు ఈ విధంగా పాస్ చేయాలనుకుంటే ఈ రెండింటి నేమ్స్ అనేది కీ నేమ్ అలాగే ఈ ఆర్గ్యుమెంట్స్ నేమ్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకేంది, ఈ ఆర్బిటరీ ఫంక్షన్స్ అనేది మనకి ఎప్పుడు పడితే అప్పుడు మనం యూజ్ చేయొచ్చు అనమాట. మనకి ఎప్పుడైతే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా మనకి ఈ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి వేరే అయితే అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆర్బిటరీ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. మనకి ఆల్రెడీ మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపాలో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా అలాగనే మనకి అన్ని ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఆ ఫంక్షన్కి సెండ్ చేయాలన్నమాట. ఓకేనా? అలా సెండ్ చేయకపోతే మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం ఈ ఆర్బిటరీ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు మనకి చాలా కాంప్లెక్స్‌గా ఉంటుందన్నమాట. కోడ్ కూడా మనం రీడబిలిటీ అనేది కాంప్లెక్స్ అవుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే డిక్షనరీ మెథడ్స్. ఇందులో మనకి కాపీ అంటే ఏంది, క్లియర్ అంటే ఏంది, అలాగే మెంబర్‌షిప్ చెక్ ఏంటో తెలుసుకున్నాం. దాని తర్వాత ఆర్బిటరీ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఇందులో మనకి స్టార్ ఆర్గ్యుమెంట్స్, ఫార్ ఆర్గ్యుమెంట్స్, డబుల్ స్టార్, కేడబ్ల్యూ ఆర్గ్యుమెంట్స్. కేడబ్ల్యూ అంటే ఏంది, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? అలాగే మనం ఇప్పటివరకు మనం అయితే ఏమేమి నేర్చుకున్నాం మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం ఈ కాన్సెప్ట్ మీద మీరైతే స్ట్రాంగ్ అవుతారనమాట. దీని తర్వాత మీకు మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ పార్ట్ 7 అనమాట. ఆల్రెడీ పార్ట్ 6 వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్రీవియస్‌గానే. ఇది పార్ట్ 7 అనమాట. దీని తర్వాత మనం మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఒక కోడ్ ఇచ్చి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కోడ్‌లో మనకి ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి మీరైతే కామెంట్ చేయండి అనమాట.
ఓకేనా? థ్యాంక్ యూ.